రే తమ్మయ్య, ఏంటన్నయ్య? నిన్న విజయ్ గారు నీ స్కూల్ కూడగొడతా నీ స్కూల్ కూడగొడతానని దగ్గర శపథాలు పలికాడు కదా, మరి ఇంతవరకు రంగంలోకి దిగలేదు. అసలు ఆడు ఏ స్కూల్లో వస్తున్నాడంట? అందుకే నువ్వు స్కూల్ మూసే, స్కూల్ మూసే. నువ్వు నోరు మూసేయ్. అన్నయ్య ఏంటి తమ్మయ్య? అటు చూడు. ఇదేంట్రా పంచె కట్టుకుని ముత్తైదువులతో పశు కుంకాలు తీసుకొస్తున్నాడు? సరే, కొత్త స్కూల్లో ఉంది. ఏంట్రా మన వాచ్మెన్ గారు ఆడికి సెల్యూట్ కొడుతున్నాడు? మన స్కూల్ సిలబస్ మారిందో ఏమో. ఇదేంట్రా మన గుండాగాడు ఆడికి రెడ్ కారు పెట్టేస్తున్నాడు? అందుకే నువ్వు స్కూల్ మూసేయి, స్కూల్ మూసేయి. నోరు మూసేయ్. ఎందుకు వచ్చావు? బియ్యానికి. కయ్యానికి కాలు దువ్వే ధైర్యం లేదా? రవి, మీ అమ్మాయి రాధ మా తమ్ముడు రవి ప్రేమించుకున్నారు. మీరు పెద్ద మనసు చేసుకుని వాళ్ళ పెళ్లికి అంగీకరించాలి. అంగీకరించాలి. నేను చస్తే అంగీకరించను. గెటౌట్. రాధా, మా అన్నయ్య ఎంత మర్యాదగా మాట్లాడుతుంటే మీ నాన్నేంటి గెటౌట్ అంటాడు? ఏంటి ఇంకా ఇక్కడ నిలబడ్డావు? గెటౌట్, గెటౌట్. మీరు నన్ను తిట్టండి, కోపం వస్తే కొట్టండి, అంతేకాని ప్రేమించుకున్న రెండు పసి హృదయాలను మాత్రం దూరం చేయకండి. యూజ్లెస్ ఫెలో, డేక్ సమ్మకమోడా. మ్యారేజ్ ఒప్పుకొని చావరా? ఏంటా లుక్కు? బ్యాడ్ ఫేస్ వేసుకుని. అదేంటి ముత్తైదో మీద చేస్తున్నాడు? మీ నాన్నకి ఏమైనా హై బీపీ ఉందా? నువ్వేమనుకోకమ్మా, పెద్ద ఆయన కోపంలో ఏదో చేయెత్తాడనుకో, ఆశీర్వచనం కోసమనే సర్దుకుపోవాలి మనం. బావగారు ఎంత మంచివారు. వీరాస్వామి గారు, మీ అమ్మాయి సంప్రదాయబద్ధంగా అచ్చం 16 అణాల తెలుగింటి ఆడపడుచులా ఉంది. అలాంటి అమ్మాయి మా ఇంటి కోళ్లగా రావాలని మా ఆశ. అందుకే మీరు నన్ను తిట్టినా, పసుపు కుంకాలు తీసుకొచ్చిన ముత్తైదుగును కొట్టబోయినా నాకేం కోపం రావట్లేదు. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి అగ్గాలు పెట్టుకుంటాం. ఆ పసుపు కుంకాలు అక్కడ పెట్టి పదండి అమ్మా. వస్తామండి. పెళ్లికి ఒప్పుకోరా? ముద్ర చచ్చిరాడా తోలు వెలిచేస్తా. పిడత ముఖం విధమా, నీ కళ్ళలో కారం కొట్ట. పెళ్లి లేదు, గిల్లి లేదు, ముందు బయటకు పంపించండి రా. రాధా, మీ నాన్నకి లో బీపీ కూడా ఉందా? మరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? మొన్న ఒకసారి నాకు దెబ్బలు తగిలితే తానే హాస్పిటల్లో జాయిన్ చేశాడే. సర్లే, వస్తాను. అన్నయ్య, ఆ లాస్ట్ ముత్తైదువా చెవులు ఏం చెప్పింది? అదేదో బూతు కొత్త కూసిందిరా. నానా, ఏంటమ్మా? ఉన్నట్టు తెలుసుకుంటా. బావగారిని ఎందుకలా అవమానించావు? అది వాడికి నాకు చిన్న తగు ఉందిలే అమ్మా, అందుకే నిన్ను వాడి తమ్ముడికి ఇచ్చేయాలనుకుంటున్నాడు. ఏమిటా గొడవ? అదే ఆడు అంత మంచోడు కదమ్మా. అవును, మొన్న రవికి దెబ్బలు తగిలితే హాస్పిటల్లో నువ్వే జాయిన్ చేసావట కదా? ఏంటి నేను ఆన్ని ఆసుపత్రిలో జరిపించానా? అంటే చేర్పించలేదా? ఏమో చేర్పించానేమో. డాక్టర్ ఫీజు కూడా నువ్వే ఇచ్చావట కదా? నేనా? ఓహో, ఇచ్చానేమో. అంత మంచివాడివి ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యావు? అంతేనమ్మా, నువ్వు లోపలికి వెళ్ళి. ఈ స్కూల్ ఏంటో అర్థం కావట్లేదు, అంత అంధకారం అయోమయంగా. మరి అందుకే నువ్వు స్కూల్ మూసేయి, స్కూల్ మూసేయి. నువ్వు నోరు మూసేయ్. ఇంకోసారి ఆ కోత కూసావంటే చంపుతా. నువ్వేంట్రా? పిచ్చిగా కూడు పెట్టింది. అమ్మో,